దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి అందరూ కలిసి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న పాట పాడుకుందామా? మనం నేర్చుకున్నటువంటి పాట మొన్న ఒకసారి కలిసి పాడుకుందాం. కరుణించుమా కరుణ సంపన్నుడా పాట కలిసి పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగిన యేసయ్యా. కొడదామా అందరం కలిసి గట్టిగా చప్పట్లు. కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగిన యేసయ్యా. ఈ దీనుని నీ దాసుని, ఈ దీనుని నీ దాసుని, కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగిన యేసయ్యా. కలిసి పిలచితివి నీ స్వరముతో కరుణామయా నీ దాసుని, పిలచితివి నీ స్వరముతో కరుణామయా నీ దాసుని, దాచుకుంటివయ్యా నీ హస్తపు నీడలో. అందరమే దాచుకుంటివయ్యా నీ హస్తపు నీడలో. ఈ దీనుని నీ దాసుని, ఈ దీనుని నీ దాసుని, కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగిన యేసయ్యా. చూచితివి తల్లి గర్భములో దయామయా నీ దాసుని, చూచితివి తల్లి గర్భములో దయామయా నీ దాసుని, ఎన్నుకుంటివయ్యా నీ సేవ చేయుటకు, ఎన్నుకుంటివయ్యా నీ సేవ చేయుటకు. ఈ దీనుని నీ, అందరము కలిసి, ఈ దీనుని నీ దాసుని, కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగిన యేసయ్యా. మరొక చరణం కలిసి చప్పట్లు కొడుతూ సంతోషంగా. ఒంటరిగా ఉన్న సమయములో నీవుండుమా నా తోడుగా, ఒంటరిగా ఉన్న సమయములో నీవుండుమా నా తోడుగా, సమసిపోనీయకు
నన్ను సోలి పోనీయకు యేసయ్యా సమసి పోనీయకు నన్ను సోలి పోనీయకు ఈ దీనుని నీ దాసుని ఈ దీనుని నీ దాసుని అందరమీ కరుణించుమా కరుణా సంపన్నుడా దయచూపుమా దయగలిగి నా యేసై కొంచెం బిగ్గరగా కరుణించుమా కరుణా ఆమేన్ దయచూపుమా దయగలిగి నా ఈ దీనుని నీ దాసుని ఈ దీనుని నీ దాసుని అందరూ చెప్పండి ఈ దీనుని నీ దాసుని ఈ దీనుని నీ దాసుని హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదామా? ఒక చిన్న మాట చదువుకొని తర్వాత కూర్చుందాం. అందరూ 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 ఒకసారి లేచి నిలబడదామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ఒకసారి మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో చివరి లైన్ నాతో పాటు ఒకసారి అందరూ చెప్తారా? ఆయన నిమిత్తము, కొంచెం బిగ్గరగా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం మరొక అవకాశాన్ని మీరు ఇచ్చి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు. శ్రీనివాస సత్రపు సంఘంలో మరొక ఆరాధనకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఏర్పాటు చేయబడినటువంటి నీ ప్రియ బిడ్డలు మందిరంలోకి వచ్చి ఉన్నారు నాయన, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కూడి వచ్చినటువంటి బిడ్డలతో, నాతో, మాతో, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఈ దినమందు నువ్వేమైతే మాట్లాడబోతున్నావో నీ మాటలు గొప్పవి కాబట్టి ఆ గొప్ప అయినటువంటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ చుట్టూ కంచె వేసి కాపుదలను గ్రహించమని, ఎల్లకాలం నీ నామము స్తుతించబడినది గనుక మా ద్వారా నీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ పొందుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయనట్లు, అనేక మందిని ఆదరించినట్లు, బలపరుచునట్లు, పురుకొల్పునట్లు మీరే తీర్చిదిద్ది మహిమ తెచ్చుకున్నామని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? మొట్టమొదటిసారిగా దేవాది దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట మందిరంలోకి వచ్చినటువంటి వాళ్లకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వందనాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. లేదు నాన్న, ఒకసారి చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం దేవుని సన్నిధిలో ఉండడం. ఈరోజు క్రైస్తవునికి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక గుణలక్షణం, ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి ఒక గుణలక్షణం గురించి నేను మాట్లాడేదానికి నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాలి ప్రభువా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ మాట ఈరోజు మీతో నేను పంచుకుంటున్నా. నన్ను గమనించండి.
ప్రతి క్రైస్తవునికి, వాళ్ళు పాస్టర్ కావచ్చు, పాస్టర్మ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి క్రైస్తవునికి ఒక గుణలక్షణం ఉండాలా. ఏంటి ఆ గుణలక్షణం? మనం చదివాం కదా, యెషయా గ్రంథం 30:18 చివరి లైన్ చూడండి. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అంటే ప్రతి దేవుని బిడ్డకంట దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే ఆ లక్షణం ఉండాల. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం. మళ్ళీ మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం. కనిపెట్టుకొని ఉండడం అంటే మన భాషలో చెప్పాలంటే ఎదురు చూడడం. ఇప్పుడు వ్యవసాయకుడు ఒక విత్తనం భూమిలో నాటిన తర్వాత ఎదురు చూస్తాడా, ఎదురు చూడ్డా? అది ఎప్పుడు మొలకెత్తుతుంది, అది ఎప్పుడు పక్వానికి వస్తుంది, ఎప్పుడు దాని ఫలాల్ని మనకిస్తుంది, అవును కదా? ఎదురు చూస్తలా. దీన్ని ఏమంటారంటే కనిపెట్టుకొని ఉండడం. మనుషులంగా ఉండేటువంటి మనం కనిపెడతాం కదా. చాలాసార్లు ఈ మాట నేను రే, రాత్రుల్లో ఎవరో ఈ దారిన పోతా ఉన్నారా. ఎప్పుడంట? రాత్రుల్లో టైంలో ఈ దారిని ఎవరో పోతున్నారా, లేదా కాళ్ళ గజ్జులు వినబడుతున్నాయిరా. వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళెవరో కనిపెట్టాలా. ఇప్పుడు మాట్లాడుకోలే మీరా? పని మాట్లాడుకోవడం వినలా, ఖచ్చితంగా మాట్లాడుకో ఉంటాం. కనిపెట్టాలా. ఆ మధ్యన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడాడు. నాకు ఇంతసేపు ఫోన్లో మాట్లాడాలంటే ఎవరితన్నా కొంచెం భయం. ఎందుకు భయం అంటే, అంతసేపు మాట్లాడేమనుకో ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మాట్లాడరు వాళ్ళు, అంటే మనకు దూరం అయిపోతారు. మొత్తానికి అరగంట సేపు పైన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటంటే, తనకి తన భార్య మీద అనుమానం. ఎవరో వస్తున్నారంట, పోతున్నారంట, ఆయన లేని టైంలో ఈమె ఎక్కడికో వెళ్తుందంట. అందుకని నాకు ఫోన్ చేసి అంటున్నాడు, ఎలాగైనా సరే మనం దాన్ని చెప్పండి, దారిలోకి వచ్చారు, ఎలాగైనా సరే దాన్ని మనం కనిపెట్టాలా. ఇలాంటి పిచ్చి కనిపెడుతుంటాం కదా మనం. కానీ కనిపెట్టాల్సింది దేన్నంట వాక్యం అంటుంది, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలా. అవును కదా? 3 గంటల నుంచి మన ఆరాధన టైం అయితే ఒక అరగంట ముందే వచ్చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ వారం చాలా సంతోషం. నాకంటే ముందొచ్చారా వెనకొచ్చారా? నేను సరే ఒక 20 కిలోమీటర్ల అవతల నుంచి రావాలా, కానీ మీరు మాత్రం ముందొచ్చారు. ఏంటంటే కనిపెట్టుకుని ఉండడం మనం ఉండాలా. క్రైస్తవునికి కనిపెట్టుకుని ఉండే గుణలక్షణం ఉండాలా అని చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. నాన్న, ఈ కనిపెట్టుకుని ఉండే గుణలక్షణం ఎవరిదో తెలుసా? ఎవరిదో తెలుసా? దేవుని లక్షణం ఇది. కనిపెట్టుకుని ఉండే గుణలక్షణం దేవునిది. ఆ దేవునిలో ఉన్నటువంటి లక్షణం మనలో కూడా ఉండాలా. మీరు నమ్ముతారా? ఈ లక్షణం అంటే కనిపెట్టుకుని ఉండే లక్షణం దేవునిది అని నేను చెప్తున్నా. నమ్ముతారా? చాలామంది అంటారు, అవునా, ఎక్కడో చూపించంటారు కదా. మరి నేను అలాంటి వాళ్ళ కోసం ఒక మాట చూపిస్తా. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13వ వచనం చూద్దాం. కనిపెట్టుకుని ఉండే గుణలక్షణం దేవుని లక్షణం అది. 33:13 యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 13వ వచనం నేను చదువుతాను, నాతో పాటు చదవండి. యెహోవా చెప్పండి. యెహోవా, గట్టిగా, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆకాశం నుంచి కనిపెడుతున్నాడంట. ఇప్పుడు చెప్పండి, కనిపెట్టేటువంటి గుణలక్షణం ఎవరిది?
దేవునిది. ఆ దేవునిలో ఉన్న గుణలక్షణం ఎవరిలో ఉండాలంట? దేవుని పిల్లలంగా ఉండే మనలో కూడా ఉండాలి. బిడ్డా, మనం దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలని నేను అంటున్నా. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళంగా ఉండాల. ఒక మాట చెప్పనా మీకు, దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? దేవుడంటే వాళ్ళకి అమితమైన ఆశ కలిగి ఉంటారు. నిజంగా దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు, దేవుడంటే అమితమైన ఆశ వాళ్ళకి. మామూలు ఆశ కూడా ఉండదు, అమితమైన ఆశ. 42వ కీర్తనలో ఈ మాటలు మనం చూడగలం. 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. సూపర్. చదవదామా? ఆ మాటలు భలే ఉంటాయి. 42వ కీర్తన 1వ వచనం 2వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళలో ఈ ఆశ ఉంటుంది. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వద్దామా, ఎప్పుడెప్పుడు వద్దామా? ఒకసారి ఆ మాట చెప్పండి. ఎప్పుడెప్పుడు? నాకు అసలు వినబడలా, చెప్తున్నారా? ఎప్పుడెప్పుడు వద్దామా? ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఆశ. దేవుడు అంటే ఆశ ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు వద్దామా. కొంతమంది రివర్స్లో ఉంటారు. ఈయన వదిలేస్తే ఎప్పుడెప్పుడు ఇంటికి కదా, వదిలేస్తే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా. అది కాదు, దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వద్దామా, దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు కనబడదామా. ఆశ ఎవరిలో ఉంటుంది? ఆశ అంటే దేవుణ్ణి కనిపెట్టే వాళ్ళలో, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే వాళ్ళలో ఉంటుంది ఆశ. నాకు కొన్ని పాటలు చాలా బాగా నచ్చుతాయి. దాంతో మీరు కొన్ని పాటలు పాడతారు. నాకు నచ్చిన పాటలు కొన్ని పాటలు పాడతారు. కొన్ని పాటలు నాకు నచ్చిన పాటలు కొంతమంది బహుశా తెలియదు. నాకు నచ్చినటువంటి పాటల్లో ఒక పాట ఉంది. దాంతో ఒక పల్లవి ఒక చరణం పాడదామా? నాతో పాటు కలిసి. మీకు వచ్చు, ఒకవేళ వస్తే కలిసి పాడండి, రాకపోతే రెండవసారి కలిసి పాడేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకు పాడతాను నేను ఈ పాటను అంటే, దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉండాలా అనేదానికి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. స్పీడ్గానే. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. కొట్టండి కొట్టండి చప్పట్లు. స్వరం విప్పి నాతో పాటు కలిసి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు? ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలై నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశయా. మెస్సయ్యా నిన్ను. చరణం, ఒక్క చరణం.
అందరూ ఉన్నారని, అందరూ నావారని, అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమచితిని, తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస, నా శ్వాస నీవై, నా సర్వము నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళు దేవుడంటే ఆశతో ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, దేవుడంటే ఆశతో ఉండే వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? అందరికంటే ముందు వస్తారు, అందరికంటే వెనకపోతారు. వచ్చేటప్పుడు అందరికంటే ముందు వస్తారు, పోయేటప్పుడు అందరికంటే వెనకపోతారు. అంటే దేవుడంటే ఆశ. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పోవాలన్నా సరే వాళ్ళకి బుద్ధి పుట్టదు. అందుకే కదా నేను ఇందాక ఒక మాట చెప్పించే మీ చేత. ఇప్పుడు చెప్పండి, స్కూల్లో చదివే పిల్లలకి ఇంటికి రావాలంటే ఎలాంటప్పుడు వస్తారు వాళ్ళు? సెలవుల్లో కదా. అందుకని వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఇప్పుడు వస్తాయా ఏంది, దసరా సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయి, దీపావళి సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయి, పండగ సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి. ఎందుకు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు? అవి వస్తే ఇంటికి రావచ్చు అని. దేవుని బిడ్డలకు కూడా దేవుడు అంటే ఆశ ఉంటే ఎప్పుడెప్పుడు పోదామా దేవుని సన్నిధికని ఉంటారు. బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళలో దేవుడు అంటే ఆశ ఉంటుంది. దేవుడు అంటే ఆశ ఉంటుంది. ఈరోజున చాలా మందిలో నేను నిజంగా చెప్తా, దేవుడు అంటే ఆశలు లేవు. ఇంకేం ఆశలు ఉన్నాయో తెలుసా? లోకంలో ఉన్న ఆశలు. ఏం ఆశలు నీకంటే? నాకు డబ్బులు కావాలయ్యా, అదే నా ఆశ. నాకు వస్తువులు కావాలయ్యా, అదే నా ఆశ. నాకు ఇంకేదో కావాలయ్యా, అదే నా ఆశ. నేను ఒకటే చెప్తా, ఎంత సంపాదించినా మనకి ఎంతున్నా ఒక రోజున అన్నీ వదిలేసి, చెప్పండి నిజమేనా? అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళమే. కాబట్టి క్రైస్తవునికి ఉండాల్సినటువంటిది ఏందో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే గుణలక్షణం. స్తోత్రం చెప్తారా? దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకంట దేవుడు 3 మేలులు కలిగేస్తాడు. 3 మేలులు. ఈ 3 మేలులు ఎవరికంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే వాళ్ళకి, ఏరే వాళ్ళకి కాదు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే వాళ్ళకి దేవుడు 3 మేలులు కలిగజేస్తాడు. ఆ 3 మేలులు 1, 2, 3 అని నేను చెప్పి నా ప్రసంగాన్ని ఆపేస్తా. నెంబర్ 1, మొదటి మేలు. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. మొదటి మేలు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే వాళ్ళకు దేవుడు చేసే మొదటి మేలు. ఒకసారి సామెతల గ్రంథానికి వద్దామా? 20వ అధ్యాయానికి వద్దామా? 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. బాగా వినాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చెప్తారా? యెహోవా కొరకు, హుషారుగా ఉన్నానా? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటేనంట, చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. సూపర్. దేవుని కొరకు కనిపెట్టుకుని మనం ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు. చాలామంది అంటూ ఉంటారు, ఏంది ఇంత కష్టం వచ్చిందే, ఇంత నష్టం వచ్చిందే, దేవుడు ఏం చేస్తున్నాడు? అంతే కదా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, ఇంత శ్రమ వచ్చింది కదా మనకు, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షించాలి కదా, మనల్ని కాపాడాలి కదా. ఇప్పుడు రాలా మీకు డౌటా? వచ్చుంటుంది.
కూర్చుంటుంది, నిజంగానే వస్తుంది కూడా. ఆయన రక్షించాలి అంటే మనం కనిపెట్టుకొని ఉండాలంట. అది సంగతి. కనిపెట్టుకొని ఉండాలంట. దేవునిని మనం కనిపెట్టుకొని ఉంటేనే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ రోజున చాలామంది శ్రమలో పడిపోవడానికి, ఆ శ్రమలో నుంచి దేవుడు రక్షించలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు అంటే వాళ్ళకి దేవుని వాళ్ళు కనిపెట్టుకుని ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు లేరు. అందుకని ఆయన రక్షించలేకపోతున్నాడు. నాన్న గమనించండి, మన దేవుడు రక్షించేవాడా రక్షించనివాడా? యేసు అనే ఆ పదానికి అర్థం, యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. మరి రక్షించడా? ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయన రక్షించాలంటే మనం కనిపెట్టుకొని ఉండాలా? మీకు ఒక చిన్న మాట చెప్పనా? యేసయ్య ఒకరోజు ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో ఒకడు గుడ్డోడు ఉన్నాడు. గుడ్డోడు, కళ్ళు కనిపించవు, కాళ్ళు బాగుండాయి, చేతులు బాగుండాయి, చెవులు బాగుండాయి, కానీ కళ్ళు కనిపించవు. గుడ్డోడు. ఇంకా కళ్ళు కనిపించిన గుడ్డోడు చేసే పని ఒకే పని. ఏం పని? ఏడన్నా కూర్చోవడం, అడుక్కోవడం, ఎవరన్నా ఏదన్నా పెడితే తినడం, అంతే, ఇంకేం చేయలేడు. అలాగే వాడిని ఏం చేశారంటే ఆ త్రోవ పక్కన, దారి పక్కన కూర్చోబెట్టారు. వాడు అడుక్కుంటా ఉంటాడు. ఆ దారి మార్గంలో యేసు ప్రభు పోయాడు. ఆ రోజు ఆ దారిలో జనాలు గుంపులుగా పోతా ఉన్నారు. గుడ్డోడికి కళ్ళు సరిగా కనిపించడం వల్ల, కానీ చెవులు మాత్రం వినపడుతున్నాయి. చాలా మంది జనాలు పోతా ఉంటే ఈ గుడ్డోడు అనుకున్నాడు, అడగతా ఉన్నాడు, అయ్యా ఎవరు పోతున్నారు ఈ దారిన? ఎవరు వచ్చారు ఈ దారిన? ఏంది చాలా మంది పోతా ఉన్నారే అని అంటే, వాళ్ళు ఎవరో ఒకరు దారిన పోతా ఎవరో ఒక మంచోడు అనుకోండి, రే ఈ దారిన యేసయ్య పోతున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత స్టోరీ మీకు తెలుసు. ఏం చేసాడు వాడు? చెప్పండి నాన్న, ఏం చేశాడు? అరవడం మొదలు పెట్టాడు. ఎట్టరిసాడు? చాలాసార్లు చెప్పే మీకు, నాకు నచ్చిన పదం. ఎట్టరిసాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, స్తోత్రం. అరస్తారా ఒకసారి? అరస్తా ఉండండా అదే పదానా? రెడీ, స్టార్ట్. దావీదు కుమారుడా. చెప్తా ఉండండి మీరు చెప్పండి. అర్థం కాదు కదా? దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు. చెప్పండి నాన్న, దావీదు కుమారుడా గట్టిగా చెప్తా ఉండండి. ఏం ఆగిపోతున్నారా? కొంతమంది ఉంటారు, చెముటోళ్ళను చూసినా, గుడ్డోళ్ళను చూసినా, మోగోళ్ళను చూసినా ఎగతాళి చేస్తారు, చిన్న చూపు చూస్తారు, ఎటకారంగా మాట్లాడతారు. అవును కదా? వీడికి గుడ్డి, వీడికి కళ్ళు కనిపించవు అని ఎగతాళి చేస్తారు. వీడికి మోగ, నోరు రాదని ఎగతాళి చేస్తారు. వీడికి చెవుడు, వినపడదని ఎగతాళి చేస్తారు. అలాంటి బ్యాచ్లో కొందరు ఏమన్నారంటే, నోరు మూసుకొని ఉండరా, గద్దించారంట గుడ్డోడిని. నోరు మూసుకొని ఉండరా అని గద్దిస్తే ఈ గుడ్డోడు ఏం చేశాడో తెలుసా? మరి బిగ్గరగా కేకలు వేసాను, స్తోత్రం. ఏం చేశాడంట? అరే నాన్న చెప్పడం లేదే. ఏం చేశాడంట? ఇప్పుడు గుడ్డోడు అరిసేటప్పుడు, పక్కన వాళ్ళు గద్దించినప్పుడు ఈడేమైపోవాలా? నోరు మూసుకొని ఉండాలి గమ్ముగా, అంతే కదా? కానీ ఈడేం చేస్తున్నాడు? ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు. లాస్ట్కి గుడ్డోడికి కళ్ళు వచ్చాయా రాలేదా నాన్న? చెప్పండి, వచ్చాయా రాలేదా? గట్టిగా చెప్పండి, వచ్చాయా రాలేదా? ఎందుకు వచ్చాయి? ఆ దారిని కూర్చొని ఆ గుడ్డోడు కనిపెట్టుకొని ఉన్నాడు కదా. ఆ దారిని కూర్చొని ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకొని ఉన్నాడు. యేసు ప్రభు ఆ దారిన పోయేటప్పుడు అక్కడే ఉన్నాడు వాడు కనిపెట్టుకొని. నేను అంటాను, ఒకవేళ ఓడింటికాడు ఉండుంటే, దారిలో లేకుండా ఓడింటికాడు ఉండుంటే ఓడికి కళ్ళు వచ్చేటట్టువా?
వచ్చుండవు. అక్కడ లేకుండా ఇంకొక దగ్గర ఎక్కడున్నా సరే వాడికి కళ్ళు వచ్చినట్టువా వచ్చుండవు. వాడికి కళ్ళు రావడానికి కారణం ఏంటి? కనిపెట్టుకోని ఉన్నాడంట. యేసుప్రభు పిలిచి, ఏం కావాలి నీకు? అయ్యా నాకు కళ్ళు కనిపించవయ్యా, అయ్యా నాకు కళ్ళు కనిపించవయ్యా. యేసుప్రభు చూపించాడు. వెంటనే అతని కళ్ళు కనబడ్డాయి. యేసయ్యతో కూడా వెంబడిస్తూ ఆయన మహిమపరుస్తూ పోయాడంట. దేవునికి స్తోత్రం. ఇతడు రక్షించబడడానికి గల కారణం ఏంటంటే చెప్పండి కనిపెట్టుకొని ఉండటమే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక సందర్భం కూడా మనం చూడొచ్చు. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న పక్షవాతం కలిగిన ఒక రోగి. ఒకసారి చెప్తారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు నాన్న అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒక రోగి, పక్షవాతం కలిగినోడు. కనిపెట్టుకోని ఉన్నాడు. అందరూ దిగుతున్నారు. దేవదూత కదిలిచ్చినప్పుడు బాగైపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఎందుకు దిగలేకపోతున్నాను? ఏదో ఒక రోజు నేను దిగతా, ఖచ్చితంగా బాగయ్యే ఇంటికి పోతా. కనిపెట్టుకోని ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అందరూ కోనేట్లోకి దిగి బాగవుతుంటే మనోడు ఎట బాగయ్యాడమ్మా? మనోడు అంటే ఆ పక్షవాతం కలిగిన ఎట బాగయ్యాడు? యేసయ్య వచ్చే బాగు చేశాడు. స్తోత్రం. కోనేట్లోకి కూడా దిగలా, యేసయ్య వచ్చే బాగు చేశాడు. ఇతడు బాగుపడ్డానికి గల కారణం కూడా అదే. సేమ్ టు సేమ్. గుడ్డోడు బాగుపడ్డానికి కారణం అదే, పక్షవాతం కలిగిన ఇతను బాగుపడ్డానికి గల కారణం అదే. ఏంటి ఆ కారణం అంటే కనిపెట్టుకొని ఉండడం. చెప్తారా ఏంటది? చెప్పండి ఏంటది? ఇందాక మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో ఇదే మాట కదా చదివాం. ఏమని? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మరి ఇప్పుడు రక్షించాడా రక్షించలేదా? నేను కూడా అంట, నీకు కూడా ఏం కావాలో, దేంతో నుంచి దేవుడు నిన్ను రక్షించాలో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. మరి ఆయన నిన్ను రక్షించాలంటే, నాన్న వింటున్నారు కదా, ఆయన నిన్ను రక్షించాలంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలా. స్తోత్రం. కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఆయన రక్షిస్తాడు, లేకపోతే ఆయన రక్షించడు. రక్షకుడు అని పేరు పెట్టుకుని ఆయన రక్షించాలంటే మనం కనిపెట్టుకొని ఉండాలా. అది మొదటిది. రెండవది, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు మనకు చేసే రెండవ మేలు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 37వ కీర్తన 34వ వచనం. 37వ కీర్తన 34వ వచనం భలే మాట ఉంటుంది నాన్న, మనం చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. బాబా ఫస్ట్ ఆయన నిన్ను రక్షించును ఫస్ట్. రెండవది ఆయన నిన్ను హెచ్చించును. హెచ్చించడం అంటే ఏంది? హెచ్చించడం అంటే ఏంది? పై స్థాయిలో పెట్టడం, కింద స్థాయిలో కాదు. చెప్పండి ఏ స్థాయిలో? చెప్తే కదా ఏ స్థాయిలో. ఈరోజు ఉదయం టిఫిన్ పెట్టడానికి మా పాస్టమ్మ అంగడి దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడంట అక్కడికి. నేను నైటు 12కో 12:30కో వెళ్ళా ఇంటికి. అందుకని నేను లీలా పడుకోనున్నా. నా ఫ్రెండ్లు చాలామంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు పోలీసులు అయిపోన్నారు, కానిస్టేబుల్ అయిపోన్నారు, హోంగార్డులు అయిపోన్నారు. ఆ పోలీసులో ఒక పోలీసు వచ్చాడంట, టీ తాగుతున్నాడంట. ఆ షాప్ ముందర నా ఫోటో ఒకటి ఉంటుంది గోడకి. ఈ షాపు వాడిదా అన్నారంట. అంటే నన్ను, అంటే ఇంకా నా ఫ్రెండ్ కదా, ఫ్రెండ్లు ఎట్లా మాట్లాడుకుంటారు, అట్టే కదా మాట్లాడతారు. వాడిదేనంటే ఆ వాడిదేనన్నారంట. వాడికి ఏమమ్మా కారులో తిరిగేవాడా,
మేము చూడు ఎట్టున్నాము, బైకుల్లో తిరుగుతున్నాం ఎండా గాలికి రాత్రి పొగులు అంటున్నాడంట. అంటే వాడి దృష్టిలో ఎట్టున్నట్టు? పోలీస్ జాబ్ చేసేవాడు ఎంత సంపాదిస్తారు తెలుసా? బాగా డబ్బులు దండిగా సంపాదించాలంటే రెండు దారులు. నెంబర్ 1 రాజకీయం అన్నా, నెంబర్ 2 పోలీస్ అయినా అవ్వాలా కదా. అంత ధనం సంపాదించేవాడు వాడికేమమ్మా. నిజమే అంటే దేవుడు ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. నన్నే కాదు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. తక్కువ స్థాయిలో పెట్టడు, అడుక్కునే స్థాయిలో పెట్టడు, తీసుకునే స్థాయిలో పెట్టడు, ఇచ్చే స్థాయిలో పెడతాడు. ఇచ్చే స్థాయికి తీసుకొని వస్తాడు, హై స్థాయికి తీసుకొని పోతాడు. ఆ స్థాయికి తీసుకొని పోవాలంటే మనం కనిపెట్టుకొని ఉండాలంతే. చెప్పండి మనం హలో చెప్పాలా? మనం కనిపెట్టుకొని ఉండాల. దర్యావేషు అనే ఒక రాజు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. దర్యావేషు యుద్ధాలకు వెళ్ళి జనాల్ని ఓడించుకొని ఓడిపోయినటువంటి జనాల్ని తీసుకొని వచ్చి ఆయన రాజ్యంలో బానిసలుగా పెట్టుకుంటాడు. రాజులందరూ అంతేలే, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని. ఈ దర్యావేషు కూడా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి బానిసలుగా పెట్టుకోమన్నాడు. ఒక రోజంట ఈ రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. అరే, నా రాజ్యంలో ఒక స్పెషల్ టీము ఒకదాన్ని నేను తయారు చేయాలా? ఎంతమంది ఉండాలా ఆ టీములో అంటే 120 మంది ఉండాలా. 120 మందిలో 3 పెద్దలుగా ఉండాలా. అంటే 120 మందిలో 3 పెద్దలుగా ఉండాలా. ఈ 3 పెద్దల్లో కూడా ఇంకొకడు అసలైన పెద్దగా ఉండాలా, అంటే మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉండాలా అనేటువంటి ఆలోచన వచ్చిందంట ఈ రాజుకి. మంత్రికి చెప్పాడు, మంత్రి బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని వచ్చి 3 సంవత్సరాలు మంచి భోజనం, నేను తినే భోజనం, నేను తాగే ద్రాక్షారసం వాళ్ళకి ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు తీసుకొని వస్తే నా రాజకోటలో పనికి పెట్టుకుంటా. దేంతో ఉన్న జనాల్ని, బానిసలుగా ఉన్నటువంటి జనాల్ని నేను పనికి పెట్టుకుంటానని చెప్తే ఈయన వెళ్ళాడు. రాజు చెప్పిన విధంగా మంత్రి ఇల్లు చూస్తే రాజు కంటికి బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళకి 4 కనబడ్డారు. వాళ్ళల్లో బాగా వినాలి. ఎవరు ఆ 4 తెలుసా? షద్రకు, మెషాకు, అబేద్నెగో, దానియేలు. బానిసలు వాళ్ళు. బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. దేవుడు కృప దానియేలు మీద ఉంది. అందుకని ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా ఆ పోస్ట్లో, ఆ ప్లేస్లో దేవుడు దానియేలుని కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఎక్కడున్నాడు దానియేలు? ఫస్ట్లో బానిస. ఒకసారి చెప్పండి ఎక్కడున్నాడు? హలే చెప్తే కదా. ఎక్కడున్నాడు? బానిస. ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రధానమంత్రి. బానిస అంటే కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలా, ఇష్టం ఉంటే పెడతారో లేకపోతే పెట్టరు. అలాంటి బానిస బ్రతుకులో ఉన్నటువంటి దానియేలుని ఎక్కడ తీసుకెళ్ళాడంట? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటే ఎవరో తెలుసా? మన ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధానమంత్రి తెలీదా? అరే పని ముఖ్యమంత్రి. ఓ నవ్వుతారు. మన ముఖ్యమంత్రి ఎవరా? చంద్రబాబు నాయుడు. మరి ప్రధానమంత్రి తాత గాంధీ తాత తర్వాత ఇంకొక తాత ఉన్నాడే, ఎవరైనా? మోడీ అనబాకండి, మోదీ ఆయన పేరు. మోడీ కాదు, మోదీ తాత. మోదీ తాత ఎవరు? ప్రధానమంత్రి. ఇప్పుడు దానియేలు ఎవరు? ప్రధానమంత్రి. అంటే మీరు గమనించండి, ఇప్పుడు మోదీ ఏ విధంగా ఉన్నాడో గొప్ప స్థాయిలో, ఆ విధంగా దానియేలు కూడా గొప్ప స్థాయికి పోయాడు. ఫస్ట్లో ఎక్కడున్నాడు? బానిస. ఇప్పుడు ఎక్కడ పోయాడు?
ప్రధానమంత్రి. నేను అంటాను, ఎందుకు జరిగింది ఇదంతా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఈ విషయాలన్నీ కనబడతాయి. ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది? దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో నిజంగానే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. నానా, నిన్ను తీసుకోపోయి గొప్ప స్థాయిలో పెడతాడు నిన్ను. ఖచ్చితంగా నన్నే కాదు, మిమ్మల్ని ఎవరినైనా సరే దేవుని కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. ఇది సత్యం. ఒక మాట చెప్పనా, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. దేవుడే మనల్ని పైకి తీసుకురావాలా అనుకున్నాడు అనుకో, మనుషులు ఎవ్వరూ కూడా మనల్ని ఇంకా కింద తొయ్యనుగాక తొయ్యలేరు. కొన్నిసార్లు మనం పైకి ఎదగతా ఉంటే ఎదిగే మనల్ని చూసి కొంతమంది ఏం చేస్తారా, మన శత్రువులుగా ఉండేవాళ్ళ తొక్కాల, రే ఆ పని వచ్చేసింది వీడికా, ఆ పనిలో డబ్బులు సంపాదించేస్తాడేమో కాబట్టి ఆ పనిని ఏం చేయాలా, ఎగరగొట్టేయాలా, అంతే కదా. ఒరే పలానా దగ్గరకు పోతున్నాడు వాడు, అక్కడికి పోతే వాడు లైఫ్ మారిపోద్దేమో కాబట్టి అక్కడికి పోకముందే వాడు చేయాలనుకున్న పనిని ఇంచేయాలా. అంటే మనం ఎదగుతుంటే చూసి వారవలేని వాళ్ళు చాలామంది లేరుమా. కొంతమంది వల్ల మనం నష్టపోతుంటాం, కొంతమంది వల్ల మనం కష్టాలు పడుతుంటాం, లేరా? కానీ దేవుడే మనలను గొప్ప చేసేదానికి మొదలు పెట్టాడంటే చెప్పండి, ఎవ్వరూ కూడా మనల్ని ఆపలేరు. గుడ్డోడిని గద్దించారుగా, ఎవరు మూసుకొని ఉండరు. ఆయన అరస్తుంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని అరస్తుంటే గద్దించారుగా, ఆ గద్దించిన వాళ్ళే యేసు ప్రభు వాడిని తీసుకురండి, ఆ గుడ్డోడిని తీసుకురండి అంటే వీళ్ళు ఏమంటారంటే అక్కడ పోయి భయపడకుము. ఆ మాట చదవదామా? అసలు భలే ఉంటుంది ఆ మాట. ఒకసారి చూద్దామా? లోకాసు వార్త చూద్దాం నాన్న ఒకసారి. లోకాసు వార్త 18వ అధ్యాయం. భలే ఉంటుంది ఆ మాట, ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం. ఆ 18వ అధ్యాయంలో 38-39 వచనాలు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని కేకలు వేయగా ఊరకొండమని ముందర నడిచిన వారు వారిని గద్దించిరు గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసెను. 40వ వచనం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మనెను. అక్కడ దాకా లోకాసు వార్తలో చెప్పబడింది. మత్తయి వార్తలో ఏమని రాస్తారంటే, భయపడకుము, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తారు అక్కడ. అంటే ఇందాక గద్దించారు, ఇప్పుడేమో భయపడబాక, ఆయన నిన్ను గద్దించిన వాళ్ళే. ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా, నేను దేవుడు గనక మనల్ని గొప్ప చేయడానికి మొదలు పెట్టాడనుకో, మనల్ని కిందకు దొక్కాలనుకున్న ఓళ్ళు కళ్ళ ముందరనే ఓళ్ళు చూస్తుండగానే దేవుడు మనలను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్దామా? హెచ్చించాలన్న ఆయనే కింద తొయ్యాలన్న ఆయనే కదా కాదా? ఈ మధ్యన ఒక మంచి పాట ట్రెండింగ్లో ఉంది, తెలుసా మీకు? తెలుసా? ఏమైనా చేయగలవు. ఆ లైన్ పాడదామా? ఎత్తుకో మనిషి ఎత్తుకో. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే హల్లెలూయా. ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉంది కదా,
విన్నారా? వినలేదు అసలు. ఏమైనా చేయగలడు. చెప్పండి, కథ మొత్తం. తెలుగులో ఒక సామెత ఉంది, కొన్ని సందర్భాల్లోనంట బండ్లు ఓడలు అవుతాయంట, ఓడలు బండ్లు అవుతాయంట. ముందున్నవాడు వెనక పడిపోతాడు, వెనకున్నవాడు ముందుకు వెళ్తాడు. ఇవన్నీ చేసేది ఎవరో. అందుకని ఆయన పాటలు రాశాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం నా కథ మార్చాలన్నా నీ కథ మార్చాలన్నా. ఒరే బానిస కదా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? బానిసలు కదా. దానియేలు ఎవరు? బానిసలు కదా. మరి ప్రధానమంత్రి ఎలాగయ్యాడు? దేవుని చేతిలో ఉంది బిడ్డా. నేను అందుకే చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, మనలను హెచ్చించాలంటే దేవుడు, మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మనకు 3 మేలులు. ఏంటా 3 మేలులు? నెంబర్ 1, రక్షిస్తాడు. చెప్పాను కదా, 2 ఉదాహరణలు చెప్పా. మొదటి ఉదాహరణ గుడ్డోడు, గుడ్డోడు రక్షించాడు. 2వ ఉదాహరణ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న రోగిని రక్షించాడు. 2వది ఏంది? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఇప్పుడు చెప్పింది 2వది ఏంది? ఆయన హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? బానిసగా ఉన్న వీళ్ళని తీసుకుని పోయి ముఖ్యులుగా చేసి పెట్టాడు, ప్రధానమంత్రిగా చేసి పెట్టాడు. హెచ్చిస్తాడు దేవుడు కనిపెట్టుకొని ఉంటే. ఇంకొక చిన్న మాట మనం చదివి ప్రార్థన చేసేద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటేనంట, నా ప్రార్థన దేవుడు ఆలకించెను. ఒకసారి చెప్పండి, నా ప్రార్థన. సౌండ్ పెట్టండి. నా ప్రార్థన దేవుడు ఆలకించును. ఏం చేస్తాడంట? మన ప్రార్థన. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే మన ప్రార్థన, అంటే మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. చాలామంది దేవుని బిడ్డల్లో నేను ఒక విషయాన్ని గమనించా. ఏంటి ఆ విషయం అంటే, పక్కన వాళ్ళని అడుగుతుంటారు, పక్కన వాళ్ళకి చెప్తుంటారు, అయ్యా మా కొరక ప్రార్థన చేయండి. మీరు అడగరా? పెద్ద పెద్ద పాస్టర్లకు అడగబోతుంటారు. ఏమని? అయ్యా చెప్పండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఒక ఇల్లు కడుతున్నారు ఒక దగ్గర, మన సంఘంలోనే, ఒక సంఘంలో, మన సంఘంలో. నెక్స్ట్ ఆరాధనకు పోతానుగా ఆ సంఘంలో ఇల్లు కడుతున్నారు. 10 మందో 12 మందో పాస్టర్ల చేత ప్రార్థన చేయించారంట వాళ్ళు. కానీ నేను కూడా పోయి ప్రార్థన చేయాలంట. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, వస్తారా, ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలకు వస్తాడు అని. నేను ఒకటే అన్నా, ఇంతమంది చేత ప్రార్థన చేయించారు కదా, మళ్ళీ నా ప్రార్థన ఎందుకు? ఎవరో చెప్పారంట ఆయన కూడా ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి వాసి కూడా బాగుంటుందని. మేమేమన్నా మండలేసేవాళ్ళమే, తాయితులు కట్టేవాళ్ళమే? చెయ్యి వాసి బాగుండేదానికి. మీకు అర్థమవుతుందా? వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం వల్ల మనం, నువ్వు దేవుని కొరకు కనిపెడితే నీ ప్రార్థనే వింటాడు ఆయన, అంతే. ఒకవేళ నా ప్రార్థన వినకపోతే, ఇప్పుడు మోషే నా కోసం ప్రార్థన చేయి మోషే, ఇప్పుడు అనాలి నేను. దానియేల్ నా కోసం ప్రార్థన చేయి దానియేల్, ఇప్పుడు అనాలి నేను. నా ప్రార్థన పని చేయకపోతే అంతే కదా. ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ తరపున మనకు ఒక పని జరగాలనుకో, డైరెక్టర్గా మనం పోతే చేసేస్తారా? అంతెందుకు, లైసెన్సే తెచ్చుకోవాలా. అర్థమయ్యేదానికి డైరెక్టర్గా మనం వెళ్దాం, చేసేస్తారా? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగేస్తారు. మరి అది పని అవ్వాలంటే
దానికి సంబంధించిన వాళ్ళు కాడకు పోయి ఓలుతో మాట్లాడితే అప్పుడు పని జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు మన ప్రార్థనే దేవుడు వింటే పక్కనోళ్ళ చేత మళ్ళీ మనం ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు? అవసరమా? లేదు. చాలామంది దేవుని బిడ్డలు, ఏమో నా ప్రార్థన దేవుడు వినడం లేదు, అందుకని వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటా. దినక చేత ప్రార్థన చేయించుకుందాం, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుందాం, వీళ్ళ చేత ప్రార్థన చేయించుకుందాం, సంఘ పెద్దల చేత ప్రార్థన చేయించుకుందాం. ఎందుకు ప్రార్థన చేయించుకోలేదంటే వీళ్ళ ప్రార్థన మీద వీళ్ళకే డౌటు, అంటే నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని. ఎవరు ప్రార్థన వినడంటే దేవుని కొరకు కనిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేసేవనుకో ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వినడు. మరి దేవుని కొరకు కనిపెడుతూ నువ్వు ప్రార్థన చేసేవనుకో నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో అదే చదివాము. నా ప్రార్థన, అదే కదా, నా ప్రార్థన నా దేవుడు ఆలకించును. స్తోత్రం. బిడ్డా, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నేను అడగతా ఉన్నానయ్యా, ఎందుకో నేను అడిగింది నాకు దొరకడం లేదు, నేను అడిగింది నాకు పొందుకోలేకపోతాను నువ్వు అనుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మంచి మేలులు కాదా? దేవుని కొరకు కనిపెడితే దేవుడు కలుగు చేసే ఈ 3 మేలులు మంచివా కాదా? కాదా? ఏందా 3 మేలులు? నెంబర్ 1, ఆయన రక్షిస్తాడు. నెంబర్ 2, ఆయన హెచ్చిస్తాడు. నెంబర్ 3, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 3 మేలులు ఎవరికి? దేవుని కొరకు కనిపెట్టాలా? ఇప్పుడు చెప్పండి, దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఎట్టుంటారు? ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అంటే దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు ఆరాధన చేద్దామా, ఎప్పుడెప్పుడు వాక్యం విందామా, ఇట్టుంటారు. ఎప్పుడెప్పుడు మరి కనిపెట్టిన వాళ్ళలో దీన్ని మనం చూడం. అందుకే సంఘంలో ఎంత పెద్ద సంఘమైనా మీరు గమనించండి, సగాటికి సగం మంది అసలు దేవుడు అంటే వాళ్ళకి ఆశే ఉండదు చాలా సంఘాల్లో. ఎందుకంటే వాళ్ళు ఎట్టుంటారంటే దేవుని కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళగా వాళ్ళు ఉండరు. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు మన జీవితాల్లో మేలులు చేయాలంటే మనం దేవుని కొరకు కనిపెట్టుదుముగాక. ఎప్పుడెప్పుడు? ఒకసారి ఆ మాట చెప్పండి. ఎప్పుడెప్పుడు అనండి. ఎప్పుడెప్పుడు అనండి. ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానానికి పోదామా? అందరికంటే ముందు రావాలా? పోయేటప్పుడు అందరికంటే లాస్ట్లో పోవాలా? అది ఆశ అంటే. అలాగా నువ్వు దేవుని గన కనిపెట్టగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇంత గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే కనిపెట్టాలా? కనిపెడదామా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విన్నటువంటి నా ప్రియ బిడ్డ, కనిపెట్టు నువ్వు దేవుణ్ణి. ప్రభువా, నిన్ను కోసం మేము ఎదురు చూడాలి తండ్రి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానం పోదామా అని. ప్రభువా, అటు ఎదురు చూసినప్పుడే మా జీవితాల్లో 3 మేలులు ప్రభా నువ్వు చేయగలవని నీ వాక్యం ద్వారా నీ సేవకుడు హెచ్చరించాడు. మొదటి మేలు రక్షిస్తామన్నాడు, 2వ మేలు హెచ్చిస్తానన్నాడు, 3వ మేలు ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ప్రభువా, ఈ 3 మేలు మేము పొందుకోవాలంటే అయ్యా నిన్ను మేము కనిపెట్టాలి, ఎదురు చూడాలి నీ కొరకు తండ్రి. దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూస్తుందో అదేవిధంగా మేము కూడా ఎదురు చూడాలి ప్రభువా. ఎదురు చూసే ధన్యతను భాగ్యాన్ని దయచేయండి. లోకములో ఉండే దేని కొరకు మేము ఎదురు చూడకూడదు ప్రభా, దేని కొరకు మేము కనిపెట్టకూడదు కానీ ప్రభా నీ కొరకు మాత్రమే మేము కనిపెట్టాలి ప్రభా. అటువంటి విధంగా కృపను చూపించండి. ప్రార్థించండి, దాన్ని ప్రార్థన చేస్తాం.